సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏవ చరాచరం తత్వదర్శితం ఏవ తస్మై శ్రీ గురువే నమః. సంపూర్ణంగా భూమండలమంతా వ్యాప్తమై ఉన్న భగవంతుణ్ణి ఏ పదం దర్శింపజేస్తుందో అటువంటి తత్వాన్ని బోధించుచున్న గురువులకు నమస్కారం. తల్లిదండ్రులు మనకు జన్మను ప్రసాదిస్తే గురువులు జ్ఞానభిక్షతో మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి మనకు పునర్జన్మనిచ్చి మన జీవితాన్ని వెలుగు వైపు నడిపించే మార్గదర్శకులు గురువులు. మంచి గురువును పొందటము అంటే మంచి జీవితాన్ని పొందినట్లే. అలాగే గురువును పొందినవారు కేవలం పూజ చేస్తూ తమ గురుభక్తి చూపించడమే కదా. ఆ గురువు చెప్పిన సన్మార్గంలో మనం నడుస్తూ ఆ మంచి మార్గాన్ని ఇతరులకు కూడా తెలియపరుస్తూ వారిని కూడా మంచి మార్గంలో నడిపిస్తేనే ఆ గురువు గారికి నిజమైన గురుదక్షిణ సమర్పించినట్లు అవుతుంది. అందుకే మనం చేసే తప్పులే మనకు బోధిస్తాయి. సత్యము, అసత్యము, పాపము, పుణ్యము, మంచి, చెడు అన్నీ మనలోనే ఉన్నాయి. కానీ తప్పులు చేయకుండా మనల్ని సన్మార్గంలో నడిపించేది గురువులు మాత్రమే. మన జీవితంలో మనల్ని మార్గనిర్దేశకం చేసిన గురువులకు సాష్టాంగ ప్రణామం. వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అవుతాడో మరియు ధ్యానంతో ఇంద్రియాలను చక్కగా నిగ్రహించగలుగుతాడో, ఇతర ఇంద్రియ విషయాలను త్యజించి రాగ దేశాలకు దూరంగా ఉంటాడో, అప్పుడా బ్రహ్మంను పొందుటకు అతడు పాత్రుడవును. అటువంటి వ్యక్తి ఏకాంతంను ఇష్టపడతారు. అతడు మితంగా ఆహారాన్ని భుజిస్తాడు. శరీర మనోవాక్కులను నియంత్రిస్తాడు. నిత్యము ధ్యానంలోనే నిమగ్నమై ఉంటారు మరియు వైరాగ్యంతో ధ్యానము అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన స్వార్థం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. పరమ సత్యంను బ్రహ్మరూపంలో తెలుసుకుంటాడు. మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. దానిలో ఏ తప్పు లేదు. కానీ దానికి తగినట్లుగా ప్రయత్నం, ధ్యాన సాధన మాత్రం సరిగ్గా చేయగలగాలి. ఊరుకు వెళ్ళడానికి మనం దారిని సరి అయిన దాన్ని ఎన్నుకొని వెళ్తుంటాం. అలాగే ఆనందాన్ని కూడా సులభమైన మార్గంలో మనము అందుకోవాలి. ప్రతి మనిషికి ఇది తెలుసు, వాళ్ళకి ఏమి కావాలో. కానీ మనుషులకు ఏమి అవసరమో అది కేవలం ఆ భగవంతుడికే తెలుసు అంటారు బాబాగారు. అందుకని సహనాన్ని, నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నీకు ఎప్పుడేమనిపించినా జీవితం నువ్వు ఆశించిన విధంగా సాగటం లేదని ఇప్పుడు అర్థం చేసుకో. అక్కడ ఈశ్వరుడి అభిష్టం సాగుతుంది అని. సమస్తం ఆయనకు అప్పగించేసి ప్రార్థించాలి, వేడుకోవాలి దారిని చూపించమని. ఆ ప్రార్థన ఆయన వింటాడు. కఠినమైన కష్టకాలంలో కూడా ఇదే నమ్మకంతో ఉండగలగాలి. ఇది ఆ భగవంతుని ఇచ్చ మాత్రమే. తర్వాత అంతా మంచే జరుగుతుంది అనే విశ్వాసం కలిగి ఉండాలి. చాలా కాలంగా అంధకారం అలుముకొని ఉంది. చీకట్లు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఆ భగవంతుడు అంతా మంచి చేస్తాడు అందరికీ.
చితి మరణించిన తర్వాత భస్మం చేస్తుంది కదా, కానీ చింత మాత్రం బతికుండగానే చేస్తుంది. కానీ మనిషి చేతిలో ఈరోజు వర్తమానం ఈ క్షణమే ఉంటుంది. ఎప్పుడైతే ఇది గడిచిపోయిందో అది మన చేతుల్లో లేదు కదా. రేపు జరగబోయేది దాన్ని మనం నియంత్రించలేం. నీ వర్తమానాన్ని నీవు ఎంత మంచిగా మార్చుకోగలుగుతావో, ఎంత జాగ్రత్తగా చూస్తావో అదే నీ జీవితానికి సార్థకత. ఈ వర్తమానాన్ని చింతలతో నింపడం ఎందుకు? చింత వల్ల ఎప్పుడైనా ఎవరికైనా మేలు జరిగిందా? శ్రద్ధ, సహనం కలిగి ఉండాలి. జై సద్గురు కులాజీ బాబా, సబ్ సంతన్ కీ జై.